హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక్క యోగి ఆత్మకథ 107వ రోజు అండి ఈరోజు. నిన్నటి రోజుని యోగానంద గారు కుంభమేళాకు వెళ్ళటానికి గురుదేవులు శ్రీ యుక్తేశ్వర గారు అనుమతించడం గురించి చెప్పుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు కూడా విందాం. గురుదేవులు నన్ను కుంభమేళాకు వెళ్ళటానికి అనుమతించినప్పుడు నాకు కొంత భారం తగ్గినట్లుగా అనిపించింది. గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన అనుభవం నాకు బలవంతంగా కలగకుండా ఉండాలని ఆ భగవంతుడు ఇచ్చేమో. నా జీవితంలో ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ మరణ సమయాల్లో ఆ దేవుడు దయతలిసి నేను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్లు ఏర్పాటు చేస్తున్నాడు. మా అమ్మ, అన్నయ్య అనంతుడు, అక్క రమ, గురుదేవులు, నాన్నగారు, ప్రేమాస్పదులైన అనేక మంది కూడా వీరందరూ చనిపోయినప్పుడు నేను దగ్గర లేకుండానే ఉన్నాను. మా బృందం 1936 జనవరి 23వ తేదీన కుంభమేళా చేరింది. కుంభమేళా అన్నది ప్రతి 3 సంవత్సరాలకు వరుసగా హరిద్వారం, అలహాబాదు, నాసిక, ఉజ్జయిని క్షేత్రాలు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హరిద్వార్లో జరిగే నాటికి 12 ఏళ్ళు పూర్తవుతుంది. వాటిలో ప్రతి పట్టణం కుంభమేళాలో జరిగిన తరువాత 6వ సంవత్సరంలో అర్ధ కుంభమేళా జరుపుకుంటుంది. ఆ ప్రకారంగా వివిధ పట్టణాల్లో 3 ఏళ్లకు ఒకసారి కుంభమేళా, అర్ధ కుంభమేళా జరుగుతూ ఉంటాయి. ఉత్తర భారతాన్ని ఏలిన హర్షుడు రాజధనాగారంలో ఉన్న సంపదనంతటిని అంటే 5 ఏళ్లలో కూడిపెట్టినది మొత్తం కూడా కుంభమేళాలో సన్యాసులకు, యాత్రికులకు పంచిపెట్టాడని హ్యూయన్ సాంగ్ చెబుతున్నాడు. హ్యూయన్ సాంగ్ చైనాకు తిరిగి వెళ్ళేటప్పుడు వీడ్కోలు సందర్భంగా హర్షుడిచ్చిన అమూల్య ఆభరణాలని, బంగారాన్ని అతడు కాదని మత సంబంధమైన 657 రాతప్రతులను అంతకంటే విలువైనవిగా భావించి తనతో తీసుకుపోయాడట. దాదాపుగా 20 లక్షల మంది ఉన్న ఆ జనసందోహం కంటికి ఆకర్షణంగా ఉండటమే కాదు, మనసును ఉర్రూతలూగిస్తుంది, ఉక్కిరిబిక్కిరి కూడా చేస్తుంది. పరమాత్మ విలువ మీద గాఢతరమైన భగవద్ ఆలంబన ప్రాప్తి కోసం లౌకిక బంధాలను విడిచిపెట్టిన సాధువులు, సన్యాసుల మీద అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజ సిద్ధమైన గౌరవం ఉండటం భారతీయుల విశిష్టత. కపటలు నైవంచకులు నిజంగానే ఉన్నారు, కానీ భగవత్ ఆశీస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్ది మంది కోసమని భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసిన పాశ్చాత్యులకు జాతి జీవనాడిని కాలం తాకిడికి తట్టుకుంటూ భారతదేశం నిలుపుకుంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి కావించుకోవటానికి అద్వితీయమైన అవకాశం కూడా కలిగింది. మా బృందం మొదటి రోజంతా కేవలం చూడటంతోనే గడిపింది. వేల కొద్ది యాత్రికులు పాప పరిహార నిమిత్తం పావనగంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజా పునస్కారాలు నిర్వర్తించారు. కొందరు యాత్రికులు మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తిపూర్వకంగా కానుకలు సమర్పించారు. ఏనుగులు, అందంగా అలంకరించిన గుర్రాలు, మందగొడిగా నడిచే రాజపుటాన ఒంటెలు బారులు బారులుగా సాగాయి. వాటి వెనుక వెండి బంగారాలతో చేసిన రాజదండాల్ని పట్టు ముఖముల పతాకాల్ని ఊపుతుండే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు కూడా సాగింది. గోచీలు మాత్రం పెట్టుకొని ఉన్న తపస్సులు ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చొని ఉన్నారు. వేడికి చలికి తట్టుకోగలిగినందుకు వీలుగా వారు ఒంటికి బూడిద కూడా పూసుకొని ఉన్నారు. వారికి నుదుటి ఉన్న చందనపు బొట్టు జ్ఞాననేత్రాన్ని సూచిస్తుంది. తలనున్నగా గేయించుకొని కాషాయ వస్త్రాలు ధరించి వెదురు కర్ర, భిక్షాపాత్ర చేతబట్టుకున్న సన్యాసులు వేల కొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు సన్యాసులకు సహజమైనటువంటి ప్రశాంతతో ప్రకాశిస్తున్నాయి. భారతదేశంలో ఉన్న లక్షల మంది సాధువుల్ని నియంత్రించడానికి
7 నాయకులతో కూడిన కార్యవర్గం ఒకటి ఉంది. ఆ 7 భారతదేశంలో ఉన్న 7 పెద్ద విభాగాలకు ప్రతినిధులట. ప్రస్తుతం మహామండలేశ్వరులు వారు, అంటే అధ్యక్షులు శ్రీ శ్రీ జయేంద్రపురి గారు. ఈ సాధు పొంగవులు చాలా మితభాషులు. ఈయన తమ ప్రసంగాన్ని తరచుగా సత్యం, ప్రేమ, పని అన్న 3 మాటలకే పరిమితం చేసుకుంటారు. ఇదే తగినంత సంభాషణ కూడా. అక్కడక్కడ చెట్ల కింద మండుతున్నటువంటి కొయ్య దొంగల గుట్టల చుట్టూ ఆకర్షణీయమైన సాధువులు ఉన్నారు. వాళ్ళ జుట్టు జడలు కట్టి తల మీద చుట్టు ఉంది. వాళ్ళలో కొందరికి కొన్ని అడుగుల పొడవు గల గడ్డాలు కూడా ఉన్నాయి. వాటిని చుట్టి ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ధ్యానంలోనైనా ఉంటారు, లేదా చేయి సాపి దారిని పోయే జనాన్ని ఆశీర్వదిస్తూనైనా ఉంటారు. బిచ్చగాళ్ళు, ఏనుగుల మీదే సాగే మహారాజులు, వన్యవన్యుల చీరలు కట్టుకొని గలగలలాడే గాజులతో, గల్లు గల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు, వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీర్లు, యోగ దండాల్ని పట్టుకు వెళ్ళే బ్రహ్మచారులు, అంతరంగ ఆనందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు, ఇలా ఎందరో ఉన్నారు అక్కడ. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్టుగా అదే పనిగా మోగే గుడిగంటల పిలుపు కూడా విన్నాం. మేము మేళాకు వచ్చిన 2వ రోజున నా సహచరులు, నేను వివిధ ఆశ్రమాల్లోకి తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధు సత్పురుషులకు ప్రణామాలు చేశాం. మఠంనాయలో గిరిశాఖ నాయకుని ఆశీస్సులు అందుకున్నాం. అగ్నితేజంతో నవ్వే కళ్ళు, బక్కపలసిన ఒళ్ళు గల తపస్వి ఆయన. ఆ తరువాత మరో ఆశ్రమానికి కూడా వెళ్ళాం. అక్కడి ఆశ్రమ గురువులు అప్పటికే 9 ఏళ్లుగా మనోవ్రతంలో ఉన్నారు. పండ్లు మాత్రమే ఆయన ఆహారం. ఆ ఆశ్రమం హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అందసాధువు ప్రజ్ఞాశిక్షువు. వాస్తవంగా భౌతిక దృష్టి లేకుండా తన జ్ఞానంతోనే చూసే వ్యక్తిని ఇలా అంటం అర్థం గల ఒక బిరుదు మాత్రమేనంట. శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడు ఆయన. అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన ఘనంగానే గౌరవిస్తారు. నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తర్వాత మేము ప్రశాంతమైన ఈ ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి దగ్గరలో మరో స్వామిని కూడా సందర్శించాం. గులాబీ వన్ని చెక్కిళ్ళు, దృఢమైన భుజాలు కలిగి సుందర రూపులైన ఆ సన్యాసి పేరు కృష్ణానంద్ గారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకొని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి ఆయన శరీర దారుఢ్యానికి మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. అన్నం, పాలు తప్ప మాంసం ఏది ముట్టదు. పచ్చని జూలుగల ఈ జంతువుకు దీర్ఘ గంభీర గర్జనలో ఓంకారనాదం చేయటం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లిజాతి భక్తురాలు కూడా అయింది. ఆ తరువాత చెప్పుకోదగింది ఒక పండిత యువ సాధువుతో జరిగిన సంభాషణ. దాని గురించి శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు. మేము ఫోర్డ్ కారులో కిర్రుకిర్రుమనే బల్లకట్టు వంతెన మీద దిగువ మట్టంలో ప్రవహిస్తున్న గంగానదిని దాటాం. ఆ జన సమర్థంలో పాము పాకినట్లుగా ముందుకు సాగి సన్నటి వంకర సందుల్లో నుంచి వెళ్ళి ఏటి ఒడ్డుకు చేరినప్పుడు యోగానంద గారు, బాబాజీ, శ్రీ యుక్తేశ్వర గారు కలుసుకున్న స్థలం వైపు చూపించారు. కాసేపటికి మేము కారులో నుంచి దిగి సాధువులు వేసిన మంటల నుంచి దట్టంగా వస్తున్న పొగల్లోంచి జారుడు ఇసుక మీద కొంత దూరం నడిచి మన్ను గడ్డి కలిపి వేసిన చిన్న గుడిసెల సమూహానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒకదాని ముందు కూడా ఆగాం. దానికి తలుపు లేదు. లోపలికి ప్రవేశించడానికి చిన్న ప్రవేశ మార్గం ఉంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బస చేస్తుంది అక్కడే. విశిష్టమైన ప్రతిభకు పేరు పొందినవాడైన. అక్కడ ఒక గడ్డి చాప మీద బాసిం పట్టి వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయనకున్న ఒకే ఒక ఆచ్ఛాదన, పైపెచ్చు ఆయనకున్న ఒకే ఒక ఆస్తి ఆయన భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం మాత్రమే. మేము కాళ్ళు చేతులు నేల కానించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి దివ్యత్వం ఉట్టిపడి ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశ మార్గం దగ్గరున్న కిరసనాయిల లాంతరు వింతగా అలల్లాడుతుంది.
గుడిసె గోడల మీద నీడలాడుతున్నాయి. ఆయన ముఖం, ప్రత్యేకించి ఆయన కళ్ళు చక్కని పలువరస తళతళ మెరుస్తున్నాయి. ఆయన హిందీ నాకు కొంచెం గందరగోళంగానే ఉంది, కానీ ఆయన కవళికలు భావరహితంగానే ఉన్నాయి. ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవరికీ సంశయం కూడా కలగదు. భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేని వ్యక్తి జీవితం ఎంత సుఖంగా ఉంటుందో ఊహించండి. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండటం వల్ల తిండి కోసం వెంపలాడటం కూడా ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవి దాచిపెట్టుకోకుండా, ఎప్పటికీ దేవుని నమ్ముకొని ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలు ఏమీ ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవటం తప్ప ఎన్నడూ వాహనాలు ఎక్కకపోవటం వల్ల రవాణా సమస్యలు కూడా ఉండవు. మమకారాలు పెరగకుండా ఉండటం కోసం వారం రోజుల కంటే ఎక్కడా ఎక్కువగా ఉండటం కూడా జరగదు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే ఓకే, ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరారు. థ్యాంక్ యూ.